కుందల బాబా షరియన మలరన నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, గ్లోరీ బలముతో నీది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 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 స్తోత్రం పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. దేవుడికి వందనాలు చెప్దామా గట్టిగా. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మదేవ ఈ రోజున నాయన తండ్రి ప్రభా ఇక్కడ మేము నిలబడ్డామంటే అది కేవలం నీ కృప. ఈ రోజున నాయన తండ్రి ప్రభా ఇక్కడ నాయన తండ్రి నీ మందిరంలో మేము నిలబడ్డామంటే పరిశుద్ధాత్మ కేవలం నీ కాపుదల, నీ ప్రేమ. దేవా ఏ ఉపద్రవమైనను, ఏ శోధనైనను, ఏ అనారోగ్యమైనను, ఏ చీకటి శక్తులైనను, ఏ బంధకాలైనను ప్రభా నీ ప్రేమ నుంచి ఏదియు మమ్మల్ని వేరుపరచనేరదు ప్రభా. నీ ప్రేమకై వందనాలు ప్రభా, నీ కృపకై వందనాలు, నీ జాలికై వందనాలు ప్రభా. హోలీ స్పిరిట్ ఫాదర్ నీకే స్తోత్రం. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా యేసయ్యా, నా యేసయ్యా. పిలుతామా యేసయ్యని? యేసయ్యా, నా యేసయ్యా. చెప్తామా హృదయపూర్వకంగా? యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. గట్టిగా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమా నీకే జీసస్.
గట్టిగా నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమ నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా గ్లోరీ నా యేసయ్యా యేసయ్యా యేసయ్యని మనం చూడాలి ఇప్పుడు. We should experience the power of God right now. పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలి. ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మహిమ నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమ నీకే ఘనత నీకే జీసస్ నిన్నే స్తుతించి నే ఆరాధింతును యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా 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 పాడదామా యేసయ్యా 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 గట్టిగా ప్రతి ఒక్కరం గట్టిగా స్తుతించేద్దాం. జీసస్ యేసయ్యకి మాత్రమే, ఏ మానవుడికి కాదు, నా యేసయ్యకి మాత్రమే ఆరాధన. ఓ యేసయ్యా 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 అర్హుడవు అర్హుడవు పరిశుద్ధుడా పరిశుద్ధుడా చెప్దాం అర్హుడవు 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా పగలు నిన్నే స్తుతించెదా రాత్రి నిన్నే స్తుతించెదా ప్రతిదినము నిన్నే స్తుతించెదా స్తుతించెదా నిన్నే చెప్దామా రాత్రి నిన్నే స్తుతించెదా ప్రతిదినము నిన్నే స్తుతించెదా స్తుతించెదా నిన్నే అర్హుడవు అర్హుడవు పరిశుద్ధుడా పరిశుద్ధుడా
సర్వశక్తిమంతుడు. మనం చేస్తున్న ఆరాధన ఆయన చూస్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో నేను చేసే ఆరాధన ఎవరు గమనించలేదని. యునో గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వెరీ హై ప్రైజెస్ ఫ్రమ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు అత్యున్నతమైన స్తుతులని, అత్యున్నతమైన ఆరాధనని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు చేసే చిన్న ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం ఆయన చేస్తాడు. నేను చెప్తున్నాను వినండి, ఈ వారంలో ఒక అద్భుతాన్ని మీరు తీసుకొని వస్తారు. మీరు కనుక హృదయపూర్వకంగా ఈ సమయంలో ఆరాధన చేస్తే ఈ వారంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతాన్ని మీరు మోసుకొని మళ్ళీ వచ్చే వారం సాక్ష్య రూపకంగా మీరు చెప్పబోతున్నారు. Come on, swing your voices right now to heaven. Come on, call. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. God is here. God is here. చేత నన్ను నింపు. వేషధారణ దేవుడికి అవసరం లేదు. నీవెక్కడో నీ మనసు ఉంచి ఇక్కడ ఆరాధన చేసే వాళ్ళతో కూడా దేవుడికి అవసరం లేదు. వారమంతా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతికి ఇక్కడికి వచ్చి యేసయ్యా నన్ను క్షమిస్తావా, యేసయ్యా నన్ను కరుణిస్తావా అంటే నీ క్షమాపణ దొరకొచ్చేమో, కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడో నీ మనసు ఉంచి నువ్వు ఇక్కడ ఆరాధన చేస్తే నీ శరీరంలో స్వస్థత జరగదు, నీకు అంతరంగ స్వస్థత అంతకంటే జరగదు. దేవుడికి కావలసింది ఒక్కరే. 99 ఉన్నా కూడా ఆయన ఒక్క ఆత్మ కోసం ఆయన వచ్చాడు. ఒక్కరు నన్ను స్తుతిస్తారా? ఒక్కరు నన్ను ప్రేమిస్తారా?
ప్రార్థన ఒక్కరు నా కోసం చేస్తారు. ఏది ఏమైనా కానీ, ఎంత పని అని ఉందని, ఏదైనా జరగని, నేను యేసయ్య కోసం స్వార్థంగా జీవిస్తానన్న వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక్కరు చెప్తారా హృదయపూర్వకంగా, యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను? ఒక్కరు చెప్తారా? ఒక్కరు, దేవా నేను ప్రేమిస్తున్నా ప్రభు. నిష్కలంకమైన హృదయం, పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన ఈరోజు అది కేవలం నీ కృప దేవా. నీ ప్రేమ నుంచి మనకి ఏది వేరుపరచలేదు ప్రభా. లోకమంతా వెలువేసినా కూడా, శత్రువులు అపహసించినా కూడా, యేసయ్య మాత్రం నా దగ్గరికి రా నేను పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట చెప్పాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏంటంటే, లోకం నిన్ను ద్వేషిస్తుందా? లోకం నిన్ను అవమానపరుస్తుందా? నీవు దేవుడికి దగ్గర అవ్వడం చూసి, నీవు దేవుని ప్రేమిస్తున్నావని చూసి లోకం నిన్ను విమర్శిస్తుందేమో, కానీ దేవుడు అంటున్నాడు ఒక మాట, నీకంటే ముందు లోకము నన్ను ద్వేషించింది. నీకంటే ముందు అయినా నా ప్రేమ నుంచి నేను ఏది కూడా వేరుపరిచలేదు. ఏ ఉపద్రవమైనా, ఏ శోధనైనా, ఏ అవమానమైనా, ఏ బంధం కాలువైనా కూడా నా ప్రేమ నుంచి ఏది వేరుపరచలేదు. దేవుడికి దగ్గర అవుదామా? దేవుడి వైపు మనం చూద్దామా? అందరూ మీకు తలలు పైకెత్తి దేవుని చూడండి ఒకసారి. యేసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభా అని చెప్తారా? ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చూడండి, ఆకాశం వైపు కనులెత్తి చూడండి. ప్రతి ఒక్కరం చూద్దాం, ఆకాశం వైపు కనులెత్తి యేసయ్యని చూద్దామా?
ఎత్తి ఆరాధన చేద్దాం. నీ మార్గములో సాగేదా, యేసుని ప్రేమిస్తున్న వాళ్ళు మాత్రమే ఆరాధన చేయండి, మిగతా వారు మౌనంగా ఉండొచ్చు. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి, అది గుర్తు పెట్టుకుందాం. ఎవ్వరికి బలవంతం లేదు. నీవు నిజంగా నీ దేవుని ప్రేమిస్తే నువ్వు ఆరాధన చేయంతే. నేను నా యేసుని ప్రేమిస్తున్నాను, నా యేసుకి మాత్రం నేను ఆరాధన చేస్తాను, నా శరీరంతో నాకు అవసరం లేదు అన్నవారు మాత్రమే ఆరాధన చేయండి. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో వెరీ గుడ్ గట్టిగా పరిశుద్ధాత్మదేవుని చూస్తూ నేను ఆరాధన చేస్తా. నేవేను తీరుగా గట్టిగా 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 ఓ నేవేను తీరుగా. పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చిన స్వరం ఇంతేనా? యవ్వన బట్టలు గట్టిగా ఆరాధన చేయాలి, గట్టిగా ఓ నేవేను తీరుగా, ఇంకా గట్టిగా రోషంతో ఆరాధన చేయాలి పరిశుద్ధాత్మదేవునికి. నేవేను తీరుగా గట్టిగా ఓ జీసస్, నేవేను తీరుగా గట్టిగా గట్టిగా నేవేను తీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం గట్టిగా ఓ జీసస్, మధుర నామం, అందమైన నామం. యేసయ్యా నా ప్రియుడా, చేవిడని స్నేహితుడా. పాడమా యేసయ్యా నా ప్రియుడా, సేవిడని స్నేహితుడా. సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావు, సొమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకున్నావే. కలవరపడుతున్న సమయములో కన్నీరు తుడచవా. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం హోరికం దలబస్యం తలబాబా షాకరియాల మలల బాబా, అందమైన నామం. యేసయ్యా నా ప్రియుడా, చేవిడని నా స్నేహితుడా. యేసయ్యా
చెప్తా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును ప్రాణమా నిన్నే స్తుతింతును నా ప్రాణమా నిన్నే స్తుతింతును నా ప్రాణమా నిన్నే స్తుతింతును నా ప్రాణమైన ప్రాణమైన గట్టిగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు ప్రాణమైన యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నిన్నే స్తుతింతును నా ప్రాణమా నిన్నే స్తుతింతును గట్టిగా పాడదాం ఆ ప్రాణమైన చెప్తా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును ప్రాణమా నిన్నే
స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మహోన్నతుడానికి వందనాలు. ఆయన ఇంతవరకు చేసిన ఆరాధనలు మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నాయనా ప్రభా, నడిపించినందుకు వందనాలు. నీ యొక్క ప్రసన్నతకి వందనాలు ప్రభా. ఆయన వాక్కులోనికి మేము వెళ్తుండగా లార్డ్ ప్రిపేర్ us ఫర్ ద అనదర్ ఎన్కౌంటర్. పరిశుద్ధ ఆత్మదేవా నాయన తండ్రి ప్రభా, ఇంకొక మెట్టులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు. ఇంకొక మెట్టులోనికి నాయన తండ్రి ప్రభా నేను మేము అనుభవించాలి ఫాదర్ గాడ్. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం ప్రభా. ఓపెన్ ఎవ్రీ డోర్ మాస్టర్. ప్రతి ద్వారమును తెరవండి ప్రభా. Holy Ghost, take complete control of our emotions, Lord. Take complete control of our mind, ప్రభా. మా భావోద్రేకములని స్వాధీనంలో తీసుకో. మా మనస్సుని నీ స్వాధీనంలో తీసుకో ప్రభా. మా దేహమును నాయన సజీవ యాగముగా నీకు సమర్పిస్తున్నా. పూర్తిగా నీ స్వాధీనంలో తీసుకొని నాయన ప్రభా, నీ దాస్త్రాలను మీరు నిలబెట్టి వాడుకోబోతున్నందుకే నీకే వందనాలు ప్రభా. ఆయన వాక్కు కోసం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మా హృదయాలు తెరిచి మాతో నాయన మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి అడ్డు ఆటంకములను తొలగిస్తున్నాను ప్రభా. రెడీ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తనలు 98వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములో చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కృత కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచుచున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి.
సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆమేన్. 4వ వచనం అందరము కలిసి చదువుకుందాం. సర్వజనులారా, సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఆమేన్. కూర్చుండి, మోకరించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రభువా, పరిశుద్ధాత్మ, నీ సహాయము మాకు వచ్చును కాక అని ప్రార్థిస్తుంటున్నాం. నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక అని ప్రార్థన చేయుచున్నాం. మీరు మాలో ఉండును గాక అని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నాయన, నీవు మాకు తోడుగా ఉంటే, నీవు మాలో ఉంటే ప్రభువా, మేము బ్రతకడానికి తండ్రి గొప్ప అవకాశం ఉంది. దేవ, మేము సిద్ధపడడానికి, నీ రాజ్యమును స్వతంత్రించుకొనుటకు ప్రభా, వినుట వలన మా ప్రభా విశ్వాసమును మాలో కలుగ చేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభా. నీ మందిరములో కూర్చున్న ప్రతి దేవుని బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, నీ మాటను మోసుకొని వెళ్ళడానికి హృదయములో భద్రపరుచుకొనుటకు ప్రభా, నీ శక్తిని, బలమును, జ్ఞానమును, విశ్వాసమును పుట్టించుమని దేవా, నీ యొక్క వాక్యమును ఆశీర్వదించి ప్రభా తండ్రి దేవా, నీకు వందనాలు. అన్ని విషయంలో వర్తిల్లుటకు ప్రభా మీరు మాయడుల కృప చూపించమని యేసు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మత్తయి సువార్త 12వ అధ్యాయము మనం ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్న